నమస్కారం, మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాలకు వెళ్తే కొత్తపట్నం మండలం మోటుమాల గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తిరునాళ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దనరావు ముఖ్య అతిథిగా హాజరై శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవస్థాన ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టేజీపై గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే తెలుగుదేశం పార్టీ హయాంలోనే మోటుమాల గ్రామం అభివృద్ధి చెందిందని, ఇంకా ఏమైనా పనులు ఉంటే వాటిని తక్షణమే పూర్తి చేయిస్తానని హామీ ఇచ్చారు. గ్రామంలో రోడ్లు, మౌలిక వసతులు కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మోటుమాల గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పురిని శ్రీనివాసరెడ్డి, అట్ల మల్లికార్జున, అట్ల పోల్రెడ్డి, చినిగే సాయి, పురిని శ్రీను, పోలూరి సురేష్, కోడూరి గోపిరెడ్డి, పురిని బ్రహ్మారెడ్డి, తంబి సుబ్బారెడ్డి, చినిగే శ్రీనివాసరెడ్డి, సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవస్థాన ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బిర్లా ఈవెంట్స్ ఆటపాటలతో పలు సాంస్కృతిక కార్యక్రమాలతోటి అద్భుతంగా బిర్లా ఈవెంట్స్ ప్రదర్శించారు.
నమస్కారాలు. బాగున్నారా? ఏమా అందరికీ ఈరోజు మన తిరునాళ్ళ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తిరునాళ్ళ సందర్భంగా ఈరోజు అందరూ కూడా బంధుమిత్రులతోటి ఈరోజు ఎక్కడెక్కడ ఉండే సంబంధాలు ఉండే ఈ గ్రామస్తులంతా కూడా ఇక్కడికి రావటం, ఇక్కడ మంచి సంతోషంగా ఈ కార్యక్రమం చేసుకోవటం, దాంట్లో మీరు ఒకరిగా ఈరోజు నన్ను కూడా ఆహ్వానించిన మీ అందరికీ, కమిటీ సభ్యులకి అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఉండే పరిస్థితులు మీ అందరికీ తెలుసు. ఈరోజు మన ప్రభుత్వంలో ఉన్నాం. మన ప్రభుత్వంలోనే 5 సంవత్సరాలు మీ రోడ్డు కూడా ఇప్పుడు వస్తా చూశాను. ఆ రోడ్డు కూడా గుంటల రోడ్లో అలానే ఉంది. దాన్ని కూడా పెట్టాం. తొందరలోనే మీ రోడ్డు కూడా అది కంప్లీట్ చేస్తాం. దాన్ని పూర్తిగా దాన్ని అన్నీ కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తాం. ఏదైనా కూడా ఎప్పుడైనా అభివృద్ధి జరిగింది అంటే అది తెలుగుదేశం అంటే అభివృద్ధి అంటే తెలుగుదేశం. కాబట్టి మేము ఎప్పుడు కూడా ఏ గ్రామంలో ఏం సమస్యలు ఉన్నాయి, ప్రజల్లో ఏ ఇబ్బందులు ఉన్నాయి, ఇవన్నీ కూడా తెలుసుకోవటం, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి కంప్లీట్ చేసుకుంటా ముందుకెళ్ళే కార్యక్రమాలు ఈరోజు ఈ ప్రజలు చేయడం జరుగుతుందని చెప్పి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. ఎందుకంటే మీ అందరూ కూడా ఈరోజు పండగ సందర్భంగా అందరూ కూడా ఎంజాయ్ మూడ్లో ఉన్నారు. నేను కూడా మిమ్మల్ని ఊరిగా పలకరిద్దామని వచ్చా. ఈరోజు రాజకీయం కోసం రాజకీయ మీటింగ్లు చెప్తామని నేను రాలేదు. కాబట్టి నేను మళ్ళా వస్తాము. గ్రామ సభ పెట్టినప్పుడు మన గ్రామంలో ఉండే ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేసే పద్ధతిలో ముందుకెళ్తామని చెప్పేసి మరోసారి తెలియజేస్తూ, వచ్చిన బంధుమిత్రులకి, మా మహిళలకి, అందరికీ కూడా, మా యువత, మా తమ్ముళ్ళందరికీ, అందరికీ, కమిటీ సభ్యులకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా మరోసారి నా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తిరునాళ్ళ సందర్భంగా ఈరోజు నిన్న మొన్న 3 రోజుల నుంచి మూటమాలలో పుట్ట దగ్గర తిరునాళ్ళు చేస్తున్నాము. ఈ తిరునాళ్ళకి ఈరోజు ముఖ్య అతిథిగా మన ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామశాల జనార్దన్ గారు గుడిని వీక్షించి స్టేజ్ మీదకి వచ్చి ప్రసంగించి ఇప్పుడే వెళ్ళారు. ఈ తిరునాళ్ళకు విచ్చేసిన గ్రామ ప్రజలకు, పక్కన గ్రామ ప్రజలకు అందరికీ శుభాకాంక్షలు. గారు ఈరోజు వచ్చి మాకు కొన్ని హామీలు ఇచ్చేలేరు. మా గ్రామంలో ఉన్న సమస్యలు కానీ, రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ అన్నీ, మిగతా ఉన్న పనులు కూడా అన్నీ త్వరలో నెరవేరుస్తానని మాకు మాట ఇచ్చేలేడు. మాకు చాలా ఆనందంగా ఉంది. సాంస్కృతిక కార్యక్రమం బిర్లా ఈవెంట్స్ ఆర్గనైజ్ చేసి ఈరోజు అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజలు కూడా చాలా ఆనందంగా చూస్తున్నారు.
సీరియస్లీ మా డాన్స్ కొంచెం గట్టిగా క్లాస్ కొట్టాలండి. మీరు ఇలా డల్ గా ఉంటే చాలా కష్టం. సో అమ్మాయికి ఊపి రావాలన్నా ఊగిపోవాలి అన్నా అబ్బాయిలు ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి, లేకపోతే మేము ఏం చేయలేము అన్నమాట. సో అప్పుడప్పుడు క్లాస్ కొట్టడం, విజన్లు వేయడం అట్లాంటివి ఏమన్నా ఉంటే కొంచెం ఎంకరేజింగ్ గా ఉంటుంది అనమాట. మే 4వ తేదీ నుండి 8వ తేదీ వరకు నగరంలోని మంగమూరు రోడ్లో వేంచేస్తున్న శ్రీ అచలానంద ఆశ్రమం నందు జరిగే శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆరాధన కళ్యాణ మహోత్సవాలలో భక్తులందరూ పాల్గొని జయప్రదం చేయాలని అచలానంద ఆశ్రమ నిర్వాహకులు శ్రీ పరిపూర్ణ సిద్ధానంద స్వామి తెలియజేశారు. ఒంగోలు నగరంలోని అచలానంద ఆశ్రమంలో ఆరాధన మహోత్సవాలకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. 4వ తేదీ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు స్వయంగా రచించిన కాళికాంబ సప్తసతి, శ్రీకృష్ణ భగవానుడు ఉపదేశించిన భగవద్గీత, శ్రీ లలితా సహస్రనామ పారాయణం జరుగుతుందని అన్నారు. 5వ తేదీ
కాళికాంబ సప్తశతి 701 పద్యాల పారాయణం 6వ తేదీ ఆశ్రమంలోని గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్ర స్వామి అచలానంద స్వామి ఉత్సవమూర్తులకు విశేష అభిషేకములు, ప్రత్యేక పూజలు, పారాయణం, సత్సంగము నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 7వ తేదీ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు తపస్సులో ప్రవేశించిన పవిత్ర దినము. జపయజ్ఞ దీక్ష వీరమణ సందర్భంగా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆరాధన మహోత్సవాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. 8వ తేదీ గురువారం నాడు శ్రీ గోవిందమాంబ వీరబ్రహ్మేంద్రుల కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఒంగోలు ఎమ్మెల్యే దామర్చల జనార్దన్ రావు దంపతులు హాజరవుతారని పేర్కొన్నారు. 8వ తేదీ సాయంత్రం అచలానంద స్వామి వారి కోలాట బృందంచే కోలాటం మరియు శ్రీ గోవిందమాంబ వీరబ్రహ్మేంద్ర నగరోత్సవం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. 7, 8 తేదీల్లో సుమారు 10,000 మంది భక్తులకు ఆరాధన సందర్భంగా అన్నప్రసాద వితరణ జరుగుతుందని, ఇందుకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ ఆరాధన మహోత్సవాల్లో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ గోవిందమాంబ వీరబ్రహ్మేంద్రుల శ్రీ అచలానంద స్వామి వారి ఆశీస్సులు పొందవలసిందిగా శ్రీ పరిపూర్ణ సిద్ధానంద స్వామి కోరారు. శ్రీ గురుభ్యో ఓం ప్రశాంత్. ప్రియ పరిపూర్ణాత్మందులైన 50 మంది భక్తులకు శుభాహ్వానం. మన యొక్క అచలానంద ఆశ్రమంలో 4వ తేదీ నుండి 8వ తేదీ వరకు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆరాధన మహోత్సవాలు జరగబడుతున్నాయి. పూజ్యపాద అచలానంద స్వామి వారి దివ్యాశీస్సులతో గోవిందమాంబ వీరబ్రహ్మేంద్ర దివ్యానుగ్రహంతో 4వ తేదీ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారు ప్రవచించినటువంటి కాళికాంబ సప్తశతి పద్యభాగం, శ్రీకృష్ణ భగవానుడు చెప్పినటువంటి భగవద్గీత, లలితా సహస్రనామం పారాయణ జరుగుతుంది. 5వ తేదీ కాళికాంబ సప్తశతి బ్రహ్మంగారు చెప్పినటువంటి 701 పద్యం సామూహిక పారాయణ జరుగుతుంది. 6వ తేదీ అమ్మవారికి గోవిందమాంబకు అచలానంద స్వామి వారికి గోవిందమాంబ వీరబ్రహ్మేంద్రుల ఉత్సవమూర్తులకు అభిషేకమూర్తులకు మహాయంత్రాలకు మహా అభిషేకం జరుగుతుంది. 7వ తేదీ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధన సందర్భంగా ఈ ఉదయం 8 గంటల నుండి శ్రీ వీరబ్రహ్మేంద్ర విశ్వశాంతి మహాయజ్ఞం జరుగుతుంది. తదనంతరం పరిపూర్ణ సిద్ధాంత స్వామి వారి ప్రవచనం, తదనంతరం సామూహిక అన్నదానం. అలాగే 8వ తేదీ శ్రీ గోవిందమాంబ వీరబ్రహ్మేంద్ర కళ్యాణం, శాంతి కళ్యాణం ఉదయం 10 గంటల నుంచి జరుగుతుంది. తదనంతరం పరిపూర్ణ సిద్ధాంత స్వామి వారి ప్రవచనం కళ్యాణం గురించి తర్వాత కులమత భేదం లేకుండా ఈ 2 రోజులు అన్నదానం జరుగుతుంది. సుమారు 8,000 వరకు 8,000 మందికి అన్నదానం జరుగుతుంది. తర్వాత 8వ తేదీ సాయంకాలం 8 గంటల నుండి గోవిందమాంబ వీరబ్రహ్మేంద్ర కళ్యాణమూర్తులు నగరోత్సవం జరుగుతుంది. 7వ తేదీ 8వ తేదీ సాయంకాలం 7 గంటల నుండి అచలానంద ఆశ్రమ విద్యార్థులచే కోలాట ప్రదర్శన జరుగుతుంది. తర్వాత ఈ 2 నగరోత్సవం తర్వాత పూర్ణాహుతి జరుగుతుంది. ఆశ్రమంలో అచలానంద ఆశ్రమంలో ఒంగోలు హెడ్ క్వార్టర్లో 50 మంది విద్యార్థులను చదివిస్తున్నాం. 6th క్లాస్ నుంచి బీటెక్ వరకు కులమత వ్యత్యాసాలు లేకుండా అన్ని కులాల వాళ్ళను, పేదవాళ్ళు, తల్లి కానీ తండ్రి కానీ లేని వాళ్ళు, ఇలా తల్లిదండ్రులు ఇద్దరు లేని వాళ్ళు అటువంటి తీసుకొని వాళ్ళని చదివిస్తూ ఉన్నాం. అలాగే మన అచలానంద ఆశ్రమం బ్రహ్మంగారి మఠం సమీపంలో ఉన్నటువంటి తోటపల్లి గ్రామంలో మన శాఖ ఉన్నది. అక్కడ ఒక 25 మంది చదువుతున్నారు. అక్కడ ఇక్కడ నిత్యానం జరుగుతుంది. రోజు 1000 మందికి పైన భోజనం చేస్తున్నారు. అక్కడ గోశాల ఉన్నది. 60 ఆవులు ఉన్నాయి, 10 గేదెలు ఉన్నాయి. గోపూజ జరుగుతుంది, గో సంరక్షణ జరుగుతుంది. శ్రీకృష్ణ పరమాత్మ గోవులు వేశాడు, వీరబ్రహ్మేంద్ర స్వామి గోవులు వేశాడు. ప్రతి హిందువు గోవును పూజ చేయాలని, గోపూజ ద్వారా సర్వదేవతలకు పూజ చేసినట్లు అవుతుందని వీరబ్రహ్మేంద్ర స్వామి కృష్ణ పరమాత్మ గోవులు వేసి చెప్పని చెప్పారు మనకి. ఏ ఇంట గోవు ఉంటుందో ఆ ఇంట 33 కోట్ల దేవతలు ఉంటారని మన హైందవ ధర్మం నమ్ముతూ ఉంది. మన ఇంట్లో గోవు లేకపోయినా మనకి ఎక్కడైనా గోశాలకు వెళ్ళి వారానికి ఒకసారి గోపూజ చేసి రండి, లేదా గోవులకి ఏదైనా గ్రాసం అందించండి, అరటి పండ్లో మేతం లేదంటే గోశాలలో కొంత దక్షిణ సమర్పించండి. గో సంరక్షణ మీరు సహకరించినట్లు అవుతుంది. తర్వాత అచలానంద స్వామి వారు మహాసమాధి చెందారు 2016 ఏప్రిల్ 4వ తేదీ. వారి యొక్క భౌతిక కాయాన్ని మన అచలానంద శాఖ తోట్లపల్లిలో సమాధి చేయడం జరిగింది. వారి యొక్క సమాధి మందిరం కడుతున్నాం.
65 అడుగుల వెడల్పు, 192 అడుగుల పొడవుతో మందిరం నిర్మాణం జరుగుతున్నది. 2 స్లాబులు అయిపోయాయి. కింద అచ్యుతానంద స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ, పైన గోవిందమాంబ వీరబ్రహ్మేంద్ర విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుంది. దీని తర్వాత పేదవాళ్ళకి, ఒంగోలు బ్రాంచ్లో పేదవాళ్ళకి కంటి ఆపరేషన్ చేస్తున్నాం. ఎవరికైనా శుక్లం కానీ ఇలాంటి సమస్యలు ఉంటే మా ఆశ్రమంలో సంప్రదించండి. మళ్ళీ మేము ఉచితంగా మీకు కంటి ఆపరేషన్ చేయిస్తాం. ప్రకృతి వైపు ప్రయత్నాలు జరిగినప్పుడు బట్టలు లాంటివి, పప్పు బియ్యం లాంటివి సహకరిస్తున్నాం. ఈ విధంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ యొక్క ఆరాధనకి చాలామంది దాతలు సహకరిస్తున్నారు. మరసాని కోటేశ్వరరావు గారు 40 మూటలు 25 కేజీల బస్తాలు బియ్యం పంపించారు. కందిపప్పు వారే సమర్పిస్తున్నారు. తర్వాత కూరగాయలు వారే ఇస్తున్నారు. తర్వాత బుజ్జి గారు పాలు, పెరుగు, మజ్జిగ, బియ్యానికి వారు ద్రవ్యం సమర్పిస్తున్నారు. అలాగే మిడ్ వెస్ట్ గ్రానైట్ రాఘవరెడ్డి గారు వారు నూనె చింతపండు ఇస్తున్నారు. పోతల రాజేంద్ర ప్రసాద్ గారు, శ్రీధర్ గారు, తోట శ్రీధర్ గారు, హైకోర్టు అడ్వకేట్ గారు ఇతోధికంగా సహకరిస్తున్నారు. ఇంకా అనేక మంది మాకెవరో తెలియని వాళ్ళు కూడా ప్రతి వాళ్ళు తీసుకొచ్చి ఒక బియ్యం మూట ఇక్కడ ఇస్తున్నారు. కందిపప్పు ఇస్తున్నారు, ఉప్పు ఇస్తున్నారు, పప్పు ఇస్తున్నారు. అన్నదానానికి ఈ విధంగా సహకరిస్తున్నారు. అందరూ రండి, ఈ కార్యక్రమాలు వీక్షించండి, భోంచేయండి. ఈ యొక్క అన్నదానానికి సహకరించిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేయండి. ఈ కార్యక్రమాలకి ద్రవ్య రూపంలో, ధన రూపంలో ఇతోధికంగా సహకరిస్తున్న అందరికీ శ్రీ గోవిందమాంబ వీరబ్రహ్మేంద్ర దివ్యానుగ్రహం, పూజ్యపాద శ్రీ శ్రీ యోగి యశరానంద గురుదేవుల వారి దివ్యాశులు సర్వత్రా సంప్రాప్తించాలని కోరుకుంటూ శ్రీ గురుభ్యో నమః. ఓం ప్రశాంత్. అందరికీ శుభాహ్వానం. ప్రముఖ యువ పారిశ్రామికవేత్త సిద్ధా సురేష్ బాబు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఒంగోలు పట్టణంలోని సంతపేటలో గల శివం శరణాలయం నందు ఆయన జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముప్పూరి చలమయ్య మిత్ర బృందం ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో భాగంగా ముందుగా వృద్ధులు, యాచకులు నడుమ జన్మదిన కేకును కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. అనంతరం శరణాలయం నందు ఆశ్రమం పొందుతున్న వారికి అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఒంగోలు నగరాభివృద్ధి కమిటీ అధ్యక్షులు మారెళ్ల సుబ్బారావు మాట్లాడుతూ దాతృత్వం కలిగిన వ్యక్తి సిద్ధా సురేష్ బాబు అని కొనియాడారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా పేదలకు ఆర్థిక సహాయం అందించడంతో పాటు వారికి పౌష్టిక ఆహార పదార్థాలను ఇవ్వటం జరిగిందని తెలిపారు. శివం సంచార వాహనం ద్వారా ఒంగోలు నగరంలోని అనాథలకు, యాచకులకు అన్నదాన కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు. ఉన్నత స్థాయిలో ఉండి హంగు ఆర్భాటాలతో జరుపుకునే వేడుకలను శివం శరణాలయం జరుపుకోవడం అభినందనీయమని శివం ఫౌండేషన్ చైర్మన్ గొల్లపూడి శ్రీహరి అన్నారు. ఈ సందర్భంగా పుట్టినరోజు జరుపుకుంటున్న సిద్ధా సురేష్ బాబుకు పలువురు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎడ్లవల్లి సురేష్, గుడిపూడి అనిల్, మరినేని అశోక్, చింతం తిరుమల తదితరులు పాల్గొన్నారు. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. ఎవరన్నారో తెలియదు గాని ఆనాడు మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. అయాలదొడిగిన అంగీలాగే రాదుర పిలగా నీతో అనుకోకుండా నువ్వోతే ఆయాసమెందుకు ఐసా పైసా అంటూ ఓ అనుమంతో నువ్వు మార్చగలవ తల రాతే. నీ ఎదుటి వాడి కన్నీళ్లు తుడువగా చేయి రాదు నీకు, నీకెదురయ్యేటి అవరోధ సంద్రమును ఎవడు దాటిస్తాడు. నీ కళ్ళ ముందు జరిగేటి ఘోరమును ఆపతెగువలేదు. నీ వాళ్ళు కూడా స్థానములుంటే ఆడ ఎవడు రాడు.
వెలుగే లేకుండా వెలుగుతో సాయం చేస్తాడు. చంద్రుడు తిరిగే మడగడుగా చలువను రోజు పంచుతాడు. కనుకే వేల ఏళ్ళుగా వాళ్ళ స్థానము గగన తలము పైనే. సాయం అంటే దేవుడేరా తమ్ముడు, ఆ దేవుడే దిగి వచ్చిన ఎవ్వడు నమ్మడు. పిడికెడు కడుపుకు సాలద నీకు ఎందుకు ఆస్తులాశ, మూడో తరముల దాకా వరస నువ్వు శ్రమించి గట్టిన నీ ఇంట్లోనే ఉంచరు గోడకు ఫోటో, గుర్తుండదు నీ పేరేంటో. సాయం అంటే పైసలే కాదు, సంపదతో పనే లేదు. అవసరానికో మంచి మాట ముందేది సాటి రాదు. ఎనగేసుకున్న ఆస్తి పైన నీ పేరే ఉండదెప్పుడు. నువ్వు చేసుకున్న పుణ్యాల ఫలమే నీదయ్యా ఎల్లప్పుడు. నీకు ఎరుకే లేకున్నా మళ్ళీ కలవని వాళ్ళైనా ఆపదలో నా మనిషుంటే దాపుగా నిలవాలిర కన్నా. మళ్ళీ తిరిగి తిరిగి అది నిన్ను చేరుతది ఏదో రూపాన. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. చెట్టు సాయం చేస్తుంది వాయువునిచ్చి, మట్టి సాయం చేస్తుంది జీవనమిచ్చి, నీరు సాయం చేస్తుంది దాహం తీర్చి, నిప్పు సాయం చేస్తుంది ఆకలి తీర్చి, నింగి కూడా సాయం చేస్తుంది గొడుగై కాచి. పంచభూతాలన్నిటికీ పంచే గుణమే ఉంది, మరి మనిషికి కొంచెం కూడా లేకుంటే ఎట్లా? ఎదుటి వాళ్లకు చేసే సాయం మన ఇంటి గూటిలో పెంచుకునే పక్షి లెక్క. మనం ఎటగిరేసినా తిరిగి మళ్ళా మన ఇంటికే వస్తుంది. అందులోనూ మన దేశంలో ఏ పన్నులు పర్మిషన్లు అక్కర్లేని సుఖమైన పని సాయము. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. ఎవరన్నారో తెలియదు గాని ఆనాడు మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు. ముప్పూరి చలమయ్య చీమకుర్తి యువ పారిశ్రామికవేత్త సిద్ధా సురేష్ గారి జన్మదినం సందర్భంగా శివం ఫౌండేషన్ అనాథ శరణాలయం నందు 300 మంది అనాథకులకు యాచకులకు అన్నదానం కార్యక్రమం నిర్వహించడానికి శివం ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు హరి గారిని సంప్రదించగా వాళ్ళు సహకరించినందుకు ఈ కార్యక్రమం ధన్యవాదములు. అదేవిధంగా సురేష్ గారు చెప్పాలంటే సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఉంటారు. చీమకుర్తిలో కూడా ఎన్నో కార్యక్రమాలు చేసినా ఎప్పుడు నా పేరు చెప్పొద్దు, కార్యక్రమాలు జరిగితే చాలని చెప్పుకునే గొప్ప వ్యక్తి. కాబట్టి అటువంటి నాకు మిత్రులు లాంటి వాళ్ళు, వాళ్ళ కోసం ఈ కార్యక్రమాన్ని చేయాలనుకున్నాం. దానికి ఈ అవకాశాన్ని ఇక్కడ మాకు కల్పించినందుకు హరి గారికి ధన్యవాదాలు. ఈ సందర్భంగా సిద్ధా సురేష్ కుమార్ గారికి మా మిత్రమండలి తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. శ్రమకవేత్త సిద్ధా సురేష్ బాబు గారి జన్మదినోత్సవం మిత్రుడు చలమయ్య గారి ఆధ్వర్యంలో ఒంగోలు సంతపేటలోని శివం శరణాలయం ముందు వృద్ధుల సమక్షంలో కేక్ కట్ చేసి ఘనంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం జరిగింది. సురేష్ బాబు గారి 10 సంవత్సరం ఆయన పుట్టినరోజు ఆర్భాటాలు కాకుండా సేవా కార్యక్రమాల ద్వారా పేదలకు అన్నదానం చేసి వారి వంతు సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. చాలామంది పేదలకు ఆయన సేవా కార్యక్రమాల ద్వారా ఆయన అండగా ఉంటున్నారు. ఆయన పుట్టినరోజు సేవా కార్యక్రమాలు జరుపుకొని 10 మందికి ఆదర్శంగా నిలుస్తున్న సుధీర్ బాబు గారికి శివం ఫౌండేషన్ తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో ఆయన పుట్టినరోజులు శివం ఫౌండేషన్ ద్వారా కానీ చలమయ్య వారి మిత్రబృందం ద్వారా కానీ పుట్టినరోజులు ఘనంగా పేదల సమక్షంలో జరిపి వారికి ఆర్థికంగా అండగా నిలిచి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈరోజు 300 మంది పేదలకు అనాథలకు యాచకులకు ఒంగోలు నగరంలో తిరిగి అన్నం పెట్టి కడుపు నింపడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఆయనకి మనస్ఫూర్తిగా పుట్టినరోజు శుభాకాంక్షలు ఈ విధంగా సేవా కార్యక్రమం జరుపుతామని తెలియజేస్తా ఉన్నాం. దయాహృదయులు
మంచి మనసున్న మనిషి సిద్ధా సురేష్ బాబు గారి జన్మదిన వేడుక ఈరోజు శివం శరణాలయంలో ముప్పూరి చలమయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించాము. సురేష్ బాబు గారు సేవ అంటే ఎప్పుడు ముందుంటాడు. ఎవరికి ఆపదలో ఎవరు అవసరం అన్నా కూడా తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటాడు. చెముకుర్తి మండలంలో అయితే తాగునీటి సమస్య, పేదల తాగునీటి సమస్య కోసం ఉచిత మంచినీటి పథకాలు ఎన్నో పెట్టి వారికి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. అదేవిధంగా మహాప్రస్థానం, చెముకుర్తి మున్సిపాలిటీలో మహాప్రస్థానం ఒకటి దాన్ని అభివృద్ధి చేసి పేదలకు అందుబాటులో తీసుకొచ్చాడు. సేవల కంటే సిద్ధ అంటేనే సేవలు అనే విధంగా సేవా కార్యక్రమాలు చేస్తూ నలుగురికి మా వంటి శివం ఫౌండేషన్ అటువంటి వారికి స్ఫూర్తిదాయకంగా నిలిచారు. అటువంటి సురేష్ బాబు గారి జన్మదిన వేడుకను శివం శరణాలయంలో అనాథలకు సేవ చేస్తూ నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. సురేష్ బాబు గారికి శివం ఫౌండేషన్ తరఫున, ముప్పూరి చలమయ్య గారి మిత్రబృందం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.